అందరు బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మేము చేపల పులుసు చేసుకుంటున్నాము. మా అత్తమ్మ చేస్తుంది. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారంట, ఒకసారి చూడండి. చెప్పత్తమ్మా. మెంతులు అన్నీ, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అవి వేయించుకోవాలా. ఓకే. వేయించి పొడి చేసి మనం కూర దింపేటప్పుడు చల్లుకోవాలి. చల్లాల. మామిడికాయ, ఎర్రగడ్డ, టమాటా నూనెలో వాడవాలి. ఎర్రగడ్డ, టమాటా, మామిడికాయ పులుసు తెల్లిన తర్వాత తొక్కిళ్ళు వేసేసి మామిడికాయ వేసుకోవాలి. చింతపండు పులుసు పిసికి పెట్టుకొని మామిడి టమాటా ఎర్రగడ్డ వాడిచినప్పుడు పులుసు దాంట్లో పోసుకొని మిరప్పొడి, పసుపుపొడి, ఉప్పు వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చేపలు. వీటిని ఏమంటారమ్మా? చిరువెన్ని పక్కిలు. చిరువెన్ని పక్కిలు అంటారంట అండి. చిన్న చేపలు చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నాకు మనం పెట్టుకున్నాం కదండి ధనియాలు, మెంతులు అవి కొంచెం వేయించేసుకోవాలండి పొడికి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మన నెల్లూరు చేపల పులుసు ఇది. అంటే పెద్ద చేపలు కాదు, చిన్న చేపల పులుసు. చూడండి, ఇలా దోరగా వేయించేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసి పౌడర్ చేసేసుకున్నాం. చూడండి ప్రాసెస్. మంచి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నామండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, చేపల పులుసు కదా అందుకు. ఇప్పుడు ఆవాలు వేసుకున్నామండి. ఉల్లిపాయ వేసేసాయి. ఉల్లిపాయ వేసుకోవాలండి. తర్వాత ఒకసారి కలుపుకుందాం. తర్వాత టమాటా వేసుకోవాలండి. ఒక్కసారి కలుపుకున్నాము. చూడండి టమాటా ఎంత కలర్ఫుల్గా మగ్గిందో. ఇప్పుడు ఏం వేసుకోవాలమ్మా? కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలండి. అందరు లాస్ట్లో వేస్తారండి, మేము ముందే వేసేసుకుంటాం. బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి అందరు చూడండి. మటన్ కూరలు చాలా బాగా చేస్తుందండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలమ్మా. చింతపండు పులుసు వేస్తుందండి మా అత్తమ్మ. చికెను, చేపల కూర, ఊరగాయలు చాలా బాగా చేస్తుందండి. మేము అసలు ఊరగాయలు కొనము. మా అత్తమ్మ దగ్గరకు వచ్చినప్పుడు తీసుకెళ్తూ ఉంటాము. ఉప్పు వేసుకోవాలండి. మీ రుచికి సరిపడినంత వేసుకోండి. కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాం మేము, సాల్ట్ అయినా పర్వాలేదండి. పసుపు వేస్తుందండి మా అత్తమ్మ. మిరప్పొడి ఎన్ని స్పూన్లు అత్తమ్మ? 2 స్పూన్లు వేసుకోండి. అంటే మీ రుచి సరిపడినంత వేసుకోండి. కొన్ని నీళ్ళు వేసుకోండి. చూడండి పులుసు బాగా తెల్లుతుంది. ఇలా తెల్లేటప్పుడు మనం చేపలు, మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. మొత్తం చేపలు వేసేస్తుంది. చిన్న చేపలు అండి, మొత్తం వేసేసుకుంటున్నాం. 1 కిలో తీసుకుంటే అవి 3/4 కిలో వచ్చాయండి. తలలు, తోకలు అన్నీ తీసేసాక ఇప్పుడు నెల్లూరు స్పెషల్ మామిడికాయ వేయాలండి. మా సైడ్ అయితే మామిడికాయ లేదే మేము చేపల పులుసు చేసుకోము. అందరం అంత ఇష్టంగా తింటాము. మీరు కూడా చేపల పులుసులో మామిడికాయ వేసుకొని ట్రై చేయండి. చూడండి పులుసు అంత బాగా ఉడుకుతుంది. అసలు సూపర్ ఉంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నీసు వాసన రాకుండా మా అత్తమ్మ చిట్కా చెప్తుందండి. ఇది ఆముదము. కొంచెం ఒక డ్రాప్ వేసుకుంటే చేపల కూర నీసు వాసన రాదంట. మీరు ట్రై చేయండి. చూడండి లాస్ట్లో అండి కొంచెం అదే మనం ఇందాక ధనియాలు, మెంతులు అన్నీ కలిపి మిక్స్ చేసాం కదండి, ఆ పొడి వేసేసుకుంటున్నాం. పొడి వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉండి దించేయడమేనండి. కలపొద్దండి, కలిపితే చేపలు ఇది చిదురైపోతాయి. సో మనము దబ్బర్ని ఇలా అనుకుంటే అది కలిసిపోతుంది. టేస్ట్ చూస్తుంది మొత్తమ్మ. ఎలా ఉంది అత్తమ్మ? సూపర్గా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. బాయ్.